అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం అర్బన్ టికెట్ దగ్గుబాటి ప్రసాద్కు తెలుగుదేశం పార్టీ కేటాయించినటువంటి నేపథ్యం మరి ఎలా చేస్తారు? ముఖ్యంగా అనంతపురం అర్బన్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రభాకర్ చౌదరి వర్గం మరోవైపు ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలు ఎలా ఫేస్ చేయబోతున్నారు దగ్గుబాటి ప్రసాద్ మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడుతున్నారు? సరే, ఏంటి టికెట్ కేటాయించడం ఎలా చూస్తారు? ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధినాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగానే ఈ అవకాశం కల్పించడం నాకు చాలా చాలా గౌరవప్రదం ఉంది అనుకుంటున్నాను. నేను డెఫినెట్గా ఈ సీటు అర్బన్ సీటు తెలుగుదేశం పార్టీకి డెఫినెట్గా మా కూటమికి బహుమానంగా ఇవ్వబోతున్నాను. కానీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గం ఇక్కడ కష్టపడింది. దగ్గుబాటి ప్రసాద్ ఇక్కడ లేరు కాబట్టి ఖచ్చితంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరికి కేటాయించాలని వాళ్ళు నిరసన చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తున్నారు? డెఫినెట్గా నేనైతే 4.5 years అయితే ఇన్ఛార్జిగా ప్రభాకర్ చౌదరి గారు బాగా చేశారు. చాలా పార్టీ కష్టపడ్డారు. ఈరోజు ఈ పార్టీ అనంతపూర్లో ఈ పరిస్థితుల్లో ఉందంటే ప్రభాకర్ చౌదరి గారి కృషే, దాంట్లో నో డౌట్. కానీ నాకు అధినాయకత్వం నా మీద నమ్మకం నుంచి ఈ అవకాశం కల్పించారు. డెఫినెట్గా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి ఈ అర్బన్ సీట్ని ప్రభాకర్ చౌదరి గారు, తర్వాత సుధాకర్ నాయుడు గారు, జయల్ మురళి గారు, తర్వాత జకీబుల్లా గారు, రాయల్ మురళి గారు, వీళ్ళందరి సపోర్ట్తో డెఫినెట్గా నేను అర్బన్ సీట్ని మా తెలుగుదేశం పార్టీకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ కార్యకర్తల మీద కేసులు వచ్చింది, అనేక రకాలుగా మేము ఎదుర్కొన్నాం. అప్పుడు దగ్గుబాటి ప్రసాద్ ఇక్కడ లేరు. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు టికెట్ అసలు దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నటువంటి ఎలా కలుపుకోలేదు? డెఫినెట్గా నేను వెళ్ళైతే ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి నేనైతే అందరినీ కలుపుకొని వెళ్తానండి. నేను లాస్ట్ 3 years కాన్స్టిట్యున్సీ అనంతపురం నాది యాక్చువల్గా రాప్తాడు కాన్స్టిట్యున్సీ. నేను రాప్తాడు ఎంపీపీగా చేశాను. రాజకీయాలు 2014 నుంచి 19 వరకు చేశాను. కానీ అధినాయకత్వం నా మీద నమ్మకం నుంచి అవకాశం కల్పించింది కాబట్టి డెఫినెట్గా నేను అందరూ కలుపుకొని వర్క్ తెచ్చుకుంటూ వెళ్తాను. దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి టికెట్ కొనుక్కున్నారని వారు ఆరోపిస్తున్నారు. అవసరం అండి, నాకు అంత కోట్లు లేవు, అన్ని డబ్బులు లేవండి. నేను సాధారణ ఎంపీపీ, మా ఫాదర్ రైతు కుటుంబం, నాది చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి అంతేకాని నాకు కోట్లు వెచ్చించి డబ్బులు పెట్టి పరిస్థితిగా నాది కాదు. నేను ఎంపీపీగా చేశాను కాబట్టి ఆ టైంలో ఎంపీపీగా చేసినప్పుడు కష్టపడి చేశాను. పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నాను. నేను నేషనల్ అవార్డు కానీ తీసుకున్నాను ఎంపీపీగా ఉన్నప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు అవకాశం నారా లోకేష్ గారు కల్పించారు. డెఫినెట్గా నేను ముందుకు తీసుకెళ్ళి విజయాన్ని అందిస్తాను. జిల్లాలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. పట్టాల కేశవ్ గారు, ఇటువంటి వారిని ఎలా కలుపుకుంటారు? అందరినీ కలుపుకొని వెళ్తారండి. పరిటాల సునీతక్క గారు సపోర్ట్ చేశారు, నాకు కేశవ్ అన్న సపోర్ట్ చేశారు, చౌదరిమామ గారు సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారండి. డెఫినెట్గా అందరినీ కలుపుకొని వెళ్తాను. ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో నాకు ఎటువంటి డబ్బు నా దగ్గర లేదు, డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను గతంలో ఎంపీపీగా చేసినప్పుడే అవార్డు, నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి నేపథ్యంలో యూత్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నారా లోకేష్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులను కలుపుకొని వెళ్ళబోతున్నాను. ఖచ్చితంగా అనంతపురం అర్బన్ తెలుగుదేశం బతుకుందంటే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చాలా కష్టపడ్డారు. కాకపోతే ఇప్పుడు సమీకరణాల నేపథ్యంలో నాకు సీటు కేటాయించారు. ఇటువంటి పరిస్థితులను ఖచ్చితంగా గెలిచి కూటమికి ఇవ్వబోతున్నానని చెప్పి దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనేడు, ఆర్టీవీ అనంతపురం.